guys, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈ రోజు నేను సంక్రాంతి వ్లాగ్ అయితే పెడుతున్నా అండి. నాకు తెలుసు చాలా లేట్ అయిపోయింది అని, బట్ నేను కొన్ని క్లిప్స్ అయితే తీసాను. సో వెంటనే చూసేద్దాం. ఆ రోజు అయితే భోగి అండి. మేము భోగి మంటల దగ్గరికి వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇంట్లోనే ఇలా సింపుల్గా భోగి పిడికలతో మంట వేస్తున్నారు. సో అది నేనే వేశాను. ఈ ఇయర్ అయితే ఇలా భోగి పిడికలతో ఆవు పేడతో అయితే చేస్తారు. అండ్ పొయ్యిలో నిప్పులిస్తే దాని మీద వేసి ఇలా విసురుతూ ఉంటే మంట వచ్చేస్తుంది. అండ్ ఈ పొగ పీల్చడం కూడా చాలా మంచిదండి. అండ్ చాలామంది బయట కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి. మనం చేసుకోకపోతే బయట కూడా అమ్ముతున్నారు చాలా సిటీస్లో అండ్ విలేజెస్ దగ్గరలో కూడా, టౌన్స్ ఆ ప్లేసెస్లో అమ్ముతున్నారు. మనం అవి మరి దేంతో చేస్తారో నాకు తెలియదు, కానీ ఇన్ కేస్ అది ఆవు పేడ న్యాచురల్ అయితే డెఫినెట్గా తీసుకోండి. ఈ ఇయర్ మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్గా తీసుకోండి. తర్వాత అయితే హరిదాస్ అయితే వచ్చారండి. ఈ సంక్రాంతి నెల అంతా వస్తారు. యాక్చువల్లీ మా ఊర్లో ముగ్గులు పోటీలు అవి కూడా జరిగేవి. నేను లాస్ట్ ఇయర్ వ్లాగ్లో అవి కూడా ఇంక్లూడ్ చేశాను. బట్ ఈ ఇయర్ అయితే అవేమీ జరగలేదు. సో నా డ్రెస్ అయితే ఇదండి. ఈ సారీ అయితే కట్టుకున్నాను. ఇదైతే నేను శుభం గ్రాండ్లో తీసుకున్నాను. నాకు అరౌండ్ 3500 అలా పడింది. సో బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కుట్టిద్దామన్నాం, కానీ లాస్ట్ మినిట్లో హడావుడాయి నాకు అంత ఆ ప్యాటర్న్ నేను ఒకటి చెప్పా, వాళ్ళు ఒకటి కుట్టారు. సో అంత నచ్చలేదు. భోగి రోజు కంపల్సరీ మేము సున్నుండలు అయితే తింటామండి. అవే చేస్తున్నారు అమ్మమ్మ గారు అయితే. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేసి భోగి మంట దగ్గరికి వెళ్ళాక కంపల్సరీ ఫస్ట్ థింగ్ అయితే ఈ సున్నుండ కంపల్సరీ తింటారు. ఇది అందరికీ ఉంటుందో లేదో నాకు తెలియదు ట్రెడిషన్. నేను చిన్నప్పటి నుంచి అయితే ఇది పాటిస్తూ ఉంటాను. తర్వాత అయితే నేను నానమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది కూడా వాకబుల్ డిస్టెన్సే. వెళ్ళాక అక్కడ టిఫిన్స్ అవి చేసాము. అక్కడ ఉప్మా, వడలు, అలానే పులిహోర కూడా చేశారు. సో ఎక్కువ మంది జనం వస్తామండి. సో అందుకే ఒక వంట మనిషిని కూడా పెట్టారు. సో నానమ్మ గారి ఇంటి దగ్గర మొక్కలు అయితే ఇలా ఉంటాయి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నేను వేరే ఏదైనా వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. చాలా బాగా పెంచుతారు. అండ్ కంపోస్ట్ కూడా ఇంట్లోనే తయారు చేసి అయితే పెంచుతారండి. అసలు ఏ కెమికల్స్ లేకుండానే చాలా హెల్తీగా ఉంటాయి. ఆకుకూరలు కూడా ఉంటాయి. అని టిఫిన్స్ అవ్వగానే వంటలు అయితే స్టార్ట్ చేసేసిందండి ఆవిడ. అవి కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసాను. ఆ తర్వాత వీళ్ళు టిఫిన్స్ అవన్నీ తినేసి చిల్ అవుతున్నారు. నేను ఎప్పుడు నా ఫ్యామిలీని అయితే ఎప్పుడు చూపించలేదు. జస్ట్ నేను ఒక్కదాన్ని నా వీడియోస్లో కనిపించేదాన్ని. అండ్ ఇప్పుడు ఫస్ట్ నేను ఈ వీడియోస్లో ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా అందరూ అయితే రాలేదు. ఇది మార్నింగ్ కాబట్టి అందరూ 1 by 1 రెడీ అవుతున్నారు. సో అందుకే ఈ 2 to 3 days వ్లాగ్ అండి ఇది. మొత్తం ఆల్మోస్ట్ అందరినీ కంప్లీట్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. నేను చిన్నప్పుడు అయితే ఇలా పొయ్యి మీద నీళ్ళు కాచుకుని స్నానాలు అవి చేసేవాళ్ళము. తర్వాత మేము పెద్ద అయ్యే కొద్ది అదైతే ఇంకా మా మదర్ కానీ ఎవరు చేసేవాళ్ళు కాదు. నార్మల్గా హీటర్స్ అవి వచ్చేసాయి కదా. కానీ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఇప్పటికి కూడా పొయ్యి వెలిగిస్తారు, నీళ్ళు కాస్తారండి. ఈ ఫ్లేవర్స్ చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో, అసలు భలే అనిపించినాయి. అండ్ పిల్లలు ఇలా గాలిపటాలు అయితే తీసుకున్నారు. ఎక్కువ మంది ఏమి ఉండరు, ఒక 2 పిల్లలే ఉంటారు. బావగారు వాళ్ళ పిల్లలు, వాళ్ళిద్దరు కూడా ఈ వీడియోలో కనబడతారు. చూడండి, ఒకడేమో చాలా యాక్టివ్గా ఉంటాడు, ఒకడేమో చాలా సైలెంట్గా ఉంటాడు. తర్వాత ఈవినింగ్ అయితే కోడి పందాలకి అయితే వెళ్ళామండి. మేము చాలా మంది వీడియోస్లో చూసే ఉంటారు కోడి పందాలు. మేము అయితే తణుకు దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్ళాము, నియర్ బై. అక్కడ చాలా బాగుంది. లేడీస్కి సిట్టింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. అండ్ మేము వెళ్ళేటప్పటికే వెంటనే కోడి ఏదో పడిపోయింది. సో చాలా హడావుడి జరిగింది అక్కడ. ఏమంటారు, గొడవలు అవన్నీ పడ్డారు. తర్వాత గుండాట అవన్నీ కూడా వీళ్ళంతా ప్లే చేశారు. నేను పెద్ద అంత ఇంట్రెస్ట్ చూపించాను. జస్ట్ ఒకటి అయితే ట్రై చేశాను నేను కూడా. చాలా గేమ్స్ ఉంటాయండి, లైక్ లక్కీ 7 అని, గుండాట అని, ఈ కోడి పందాలు డిఫరెంట్గా వేస్తూ ఉంటారు పందాలు. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇది వరకు అంటే వెళ్ళేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ లేడీస్ కూడా వెళ్తున్నారు, ఫ్యామిలీస్ని కూడా తీసుకెళ్తున్నారు. అండ్ మంచిగా వాళ్ళకి కూర్చోడానికి కానీ దేనికైనా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారండి. తర్వాత ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజు. సో హరిదాస్ అయితే వచ్చాడు. నేను ఒకటి చెప్పాను కదా బాగా అల్లరి చేస్తాడని, అది వీడే. ఆ రోజు సో సంక్రాంతికి నేను ఎక్కువ అయితే తీయలేదు. ఇదైతే కనుమ రోజు అండి. ఆ నెక్స్ట్ టిఫిన్స్ అయితే అయిపోయినాయి. పూరి, చికెన్ కర్రీ అవన్నీ, చికెన్ అండ్ ఫిష్ కూడా తెచ్చారు. కనుమ రోజు మోస్ట్లీ నాన్ వెజ్ అయితే తింటాము. ఇక్కడ ఆమె చికెన్ ఫ్రై కొంచెం గ్రేవీలా వచ్చేలాగా అండ్ ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై కూడా చేస్తుంది. తర్వాత వీళ్ళంతా టిఫిన్స్ అయితే తింటున్నారు. ఇంకా లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు
మిగిలిన వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే మాత్రం తెలీదు. ఆ రోజు స్పెషల్స్ అయితే ఇవి చేశారండి, లైక్ గులాబ్ జామున్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆవిడ కూడా చాలా హోమ్లీగా ఇంట్లో ఎలా చేస్తామో అలానే చేసింది. నాకైతే బాగా నచ్చింది. అసలు ఈ వ్లాగ్స్లో ఎలా మాట్లాడతారో నాకే తెలీదు. వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏమి ఇవ్వాలో కూడా తెలియట్లేదు. బికాజ్ ఇది మోస్ట్లీ నా ఫస్ట్ వ్లాగ్ అనుకోవద్దు, కానీ లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతి వ్లాగ్స్ పెట్టాను. అవి చాలా చిన్నవి, లైక్ సంక్రాంతికి భోగికి 2 వ్లాగ్స్ పెట్టాను, చిన్న చిన్న వీడియోస్ కింద చేసి. ఇదైతే మొత్తం కలిపేశాను, ఎక్కువ లేదు కాబట్టి. సో ఆ రోజు అయితే ఇలా ఫిష్ కర్రీకి ఇది చికెన్ గ్రేవీ ఆర్ ఫిష్ గ్రేవీయో చేస్తుంది ఆవిడ. అలా వంటలన్నీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అండ్ సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నాయి అనిపించింది. నేను అవి కూడా కొన్ని క్యాప్చర్ చేద్దాము అనుకున్నా. సాయంత్రం మేము బయటికి వెళ్దాం అనుకున్నాం, అందుకే మిర్చి బజ్జీలు కూడా వేయించేస్తున్నాం. భోజనాలు అయితే అయిపోయాయి. ఆ రోజు ఈవినింగ్ అయితే మేము బీచ్కి అయితే వెళ్ళామండి, పేరుపాలెం బీచ్. నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ వీడేంటో వీడి కష్టాలన్నీ చెప్తున్నాడు, వీళ్ళని అలా చేస్తా ఇలా చేస్తా అని. నేను యాడ్ చేద్దాం అనుకున్నాను వాయిస్, బట్ టోటల్గా వీడియో మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో బీచ్కి అయితే మాకు 1.5 hours అలా పట్టింది. వెళ్ళే దారిలో కొన్ని వ్యూస్ అయితే తీసాను అండ్ బీచ్కి అయితే రీచ్ అయిపోయామండి. ఎర్లీగానే రీచ్ అయ్యాము, లైక్ 4 or 5:30 అలా అయినట్టుంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది కూడా బీచ్, చాలా నీట్గా చాలా కామ్గా ఉంది అండ్ చాలామంది ఉన్నారు. అంటే సంక్రాంతి హాలిడేస్కి అలా వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. అలా అని మరీ ఎక్కువ రష్గా అయితే లేదు. మేము వెళ్ళేటప్పటికైతే సన్సెట్ అయితే అవుతుంది. కొన్ని క్లిప్స్ అయితే తీసాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది బీచెస్ అవన్నీ చూడడం. ఫస్ట్ అయితే నేనైతే వైజాగ్లో చూశాను ఫస్ట్ బీచ్. మీరు ఎక్కడ చూసారు ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎలా అనిపించింది కూడా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇస్తా అండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. నియర్లీ ఇప్పటికి మనం 500 people అయితే ఉన్నారు. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే 479 అలా ఉన్నారండి. ఈ వీడియో రిలీజ్ చేసేటప్పటికి హోప్ 500 అవుతారు అనుకుంటున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీకు కూడా ఉంటే కనుక డెఫినెట్గా ఫాలో అవ్వండి. నేను అప్డేట్స్ అవి పెడుతూ ఉంటాను. ఇక్కడ ఒక అమ్మాయి ఇల్లు కట్టుకుంటుంది, నేను వీడియో తీస్తున్నా ప్లీజ్ ఇంకొకసారి కట్టవా అంటే మళ్ళీ కట్టింది. సో చాలా క్యూట్ అనిపించింది నాకు. అలా నాకైతే తీసేవాళ్ళు ఎవరు లేరు, నేను వీడియో తీసుకుంటున్నా కాబట్టి నేను కట్టి చూపించలేను. అండ్ ట్రైపాడ్ స్టాండ్ కూడా నేను తీసుకెళ్ళలేదు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. ఈ వీడియోకి అయితే ఇంతే, బాయ్.